ధాన్యాన్ని కొల్లగొడుతూ మరి ఒక క్వింటాల్కి 10 నుంచి 12 కిలోలు అంటే కనీసం 10 నుంచి 12% ధాన్యాన్ని మరి కొల్లగొడుతున్న సంగతి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇదే అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాను. చాలా సంతోషం, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్యాబినెట్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. దాని తర్వాత నేను చౌహాన్ గారితో మాట్లాడితే దాని మీద చౌహాన్ గారు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నారు. చౌహాన్ గారికి బహుశా ఎప్పుడు వ్యవసాయం చేసి ఉండరు, నేను అధికారులను గౌరవిస్తాను, కష్టపడి చదువుకున్నారు కాబట్టి. కానీ మీ ప్రాంతంలో మాత్రం నేను వెంటనే ఆదేశాలు ఇస్తాను, మీ ప్రాంతంలో మాత్రం వెంటనే అక్రమం ఇవ్వమని. నేను నా ప్రాంతం గురించి మాట్లాడతలేను, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతాంగం తరఫున మాట్లాడుతున్నా. చౌహాన్ గారు దయచేసి మీరు ఇవ్వాల్సినటువంటి ఆదేశాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మీరు ఎఫ్సిఐ కమిషనర్, ఎఫ్సిఐ డైరెక్టర్గా, ఈరోజు సివిల్ సప్లైస్ కమిషనర్గా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో అన్ని అంశాలు నాకు తెలిసినప్పటికీ కూడా నేను గౌరవిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు నేను అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నకు మరి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే మాదిరిగా కమిషనర్, సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు సమాధానం చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి అధికంగా జోకుతున్నటువంటి 10 నుంచి 12 కిలోలు అంటే ఒక క్వింటాల్కి 10 నుంచి 12 కిలోలు అంటే మీరు ధాన్యం కొనుగోలులో 10 నుంచి 12% అత్యధికంగా జోకుతున్నటువంటి ధాన్యం ఎవరి ఖాతాలోకి వెళ్తున్నది? ఈ రాష్ట్రంలో సంవత్సరానికి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఈ ధాన్య కొనుగోలు జరుగుతూ ఉన్నది? నాకున్నటువంటి సమాచారం ప్రకారం 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతున్నది. అంటే 13,000 మెట్రిక్ టన్నులు మీరు అధికంగా జోకుతున్న మాట వాస్తవం కాదా? 10% పట్టుకున్నా అంటే దాదాపు 1,600 కోట్ల రూపాయల విలువైన ధాన్యానికి రసీదులు లేకుండా ఆ 1,600 కోట్ల రూపాయల రసీదు లేనటువంటి ధాన్యం డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి? ఈరోజు ఇదే అంశం మీద కొత్తగా యూ ట్యాక్స్ పేరు మీద ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తూ ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మొన్న ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మీ కేసీ వేణుగోపాల్కి నువ్వు 100 కోట్లు ఇచ్చి నీ మిత్ర సహచర మంత్రులు ఇస్తున్నారు, నేను ఇవ్వకుంటే మళ్ళీ వెనుకబడిపోతా, రేపు అవకాశం వస్తే నేను రేసులోకి వెళ్ళి తప్పుకోవాల్సి వస్తుంది, నేను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు 100 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? మరి మొన్న వసూలు చేసిన 500 కోట్లకెళ్ళి నువ్వు ఇచ్చిన మాట కూడా వాస్తవం కాదని అడుగుతున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విచ్చలవిడిగా మీ డిపార్ట్మెంట్లో ఇన్ని 100 కోట్ల రూపాయల వసూలు జరుగుతూ ఉంటే మరి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే అధికారులు బాధ్యత తీసుకుంటారా చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రజానీకానికి ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇష్టానుసారంగా మీరు చేస్తున్నటువంటి వడ్ల మిల్లింగ్ విషయంలో కూడా వడ్ల మిల్లింగ్ కస్టమ్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ మీరు ధాన్యం ఇచ్చిన ఎన్ని రోజుల లోపల
మీరు రైస్ని తీసుకోవాలి మరి మీ నిబంధన ఏమున్నదో తెలియజేయాల్సిన అవసరం చౌహాన్ గారు మీ మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నా. మరి ఎన్ని రోజుల నుంచి రైస్ మిల్లర్లు మీరు ఇచ్చినటువంటి ధాన్యాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని సిఎంఆర్ కింద మీకు ఇవ్వాల్సినటువంటి రైస్ని ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఎంత ఉన్నదో ఏమైనా లెక్కలు మీ కాడ ఉన్నాయని అడుగుతున్నా. ఈరోజు ప్రతి సంవత్సరం కొనుగోలు చేసేటువంటి ధాన్యం రైస్ మిల్లర్ దగ్గరికి పోతే ఆ రైస్ మిల్లర్లు మీకు ఇవ్వాల్సినటువంటి సిఎంఆర్ రైస్ ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు, రైస్ మిల్లర్ దగ్గర ఎంత పెండింగ్ ఉన్నదో తెలియజేయాల్సిన అవసరం మీ మీద ఉన్నది. ఇంత జాప్యం చేయవచ్చునా? జాప్యం చేస్తే మీరు ఏం చర్యలు తీసుకోవాలనో మీ కాడ మీ గైడ్లైన్స్ ఏమున్నాయని అడుగుతున్నా. మరి జాప్యం చేసేటువంటి రైస్ మిల్లర్లకి డిఫాల్టర్ల కింద ఒక జాబితా మీరు ఏర్పాటు చేసుకున్నారా? మరి జాబితా ఏర్పాటు చేసుకుంటే ఆ జాబితాను మీరు బయట పెట్టినా అని అడుగుతున్నా. ఒకవేళ అలాంటి డిఫాల్టర్లకు మళ్ళీ ధాన్యాన్ని మీరు ఏ రకంగా ఇస్తున్నారో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదే అని చెప్పి నేను అడుగుతున్నా. అదే డిఫాల్టర్లకు ఎవరైతే మీకు సిఎంఆర్ కింద రైస్ రిటర్న్ ఇవ్వకుండా కొన్ని వేల కోట్ల రూపాయల రైస్ని మీ రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న తర్వాత అదే రైస్ మిల్లర్లు మీకు రైస్ ఇవ్వకుండా మరి మళ్ళీ వాళ్ళకే మీరు తీసుకుపోయేసి ఈ ధాన్యాన్ని ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమున్నది అని చెప్పి అడుగుతున్నా. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ రైస్ మిల్లు ఎన్ని, దాంట్లో బాయిల్డ్ రైస్ మిల్లు ఎన్ని, ఆ రైస్ మిల్లు మిల్లింగ్ చేసే కెపాసిటీ ఆ రైస్ మిల్లుకు ఉన్నదా? మరి కెపాసిటీ లేకున్నా మీరు ఇష్టానుసారంగా వాళ్ళకి ఆ ధాన్యాన్ని ఇస్తే వాళ్ళు ధాన్యాన్ని ఉంచుతున్నారా, లేకుంటే ఓపెన్ మార్కెట్లో అమ్ముకొని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారో చూసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ కాడ ఉన్నదా? మరి ఉంటే దీనికి మీరు సిద్ధమని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు దీని మీద మీరు అఖిలపక్ష మీటింగ్ వేయండి, అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయండి, నేను రుజువు చేస్తాను, లేకుంటే దేనికైనా సిద్ధమని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరి బహుశా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నదో లేదో నాకు తెలియదు. నేను ముఖ్యమంత్రి గారిని నేరుగా అడుగుతా ఉన్నాను. ఈ కుంభకోణం సామాన్య ప్రజానీకం రక్తం దాగినటువంటి కుంభకోణం. సామాన్య ప్రజానీకం ఎంతో కష్టపడి